ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌లో ఒక దృశ్యం అయితే నేను చూపిస్తాను. ఒక్కసారి క్లియర్‌గా చూడండి. ఇగో ఈ ఉల్లి బస్తాలను ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొన్ని రోజుల క్రితం కొనుగోలు చేసింది. అయితే ఆ కొనుగోలు చేసినటువంటి ఈ ఉల్లిని ఎగుమతి చేసేటువంటి పరిస్థితులు అంటే ఇతర వ్యాపారస్తులకు గాని, లేదా రైతు బజార్‌లకు గాని ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక విధానం లేకపోవడంతో, ఎగుమతి చేయలేకపోవడంతో ఇక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి ఉల్లిని ప్రభుత్వం చేజేతులా నాశనం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ కొద్ది మొత్తంలో కొన్నటువంటి రైతుల పంటను సరి అయినటువంటి విధానంలో ఉపయోగించుకోలేనటువంటి ప్రభుత్వం రైతులు ఇంకా పంటను తీసుకురండి మేము కొంటాము, రైతులు వద్దు మీ దగ్గర నుంచి పంటను మేము రూ. 1200 కొంటామంటూ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. కొద్ది పంటనే సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకోలేకపోయారు. ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం కొంటుందేమో అని చాలా మంది రైతులు ఉల్లిని ఇక్కడ మార్కెట్ యార్డ్కి అయితే తీసుకొస్తున్నారు. మరి అంత పెద్ద మొత్తంలో పంటను ప్రభుత్వం కొని ఏం చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొద్ది మొత్తంలో కొన్నటువంటి ఉల్లి పంటను అయితే ఈ విధంగా చేజేతులా నాశనం చేసినటువంటి పరిస్థితి.